నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. శ్రీ గురుభ్యో నమః. శ్రోతలందరికీ నమస్కారాలు. వ్యాస మహర్షి యొక్క అద్భుత జ్ఞానశక్తిని ఊహించండి. అపౌరుషేయ వేద సారాన్ని మధించి ఆ మహర్షి రచించినటువంటి మహాభారత సారాన్ని, అందులోని గీతామృతాన్ని తనివితీరా ఆస్వాదించండి. వేల సంవత్సరాలకు పూర్వం వ్రాసిన వ్యాస మహర్షి వాక్యాలలోని సార్వకాలీన ధర్మాలకు వినమ్రంగా మోకరిల్లండి. 18 గదులున్నటువంటి గీత అనేటువంటి సుందర ధర్మ మందిరంలో కీలకమైనది, విశాలమైనది, సారభూతమైనది, కడపటిది అయినటువంటి ఒక పెద్ద గది, 18వ గది మోక్ష సన్యాస యోగాన్ని గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. ఇది చివరి అధ్యాయం. గురువు శిష్యులకు పాఠం చెప్పిన తరువాత కానీ, ఇద్దరు స్నేహితులు పరస్పరం సంభాషించుకున్న చివరిలో కానీ తాము అంతవరకు మాట్లాడుకున్న విషయ సారాన్ని ఏ విధంగా అయితే సూక్ష్మంగా పునశ్చరణ చేసుకుంటారో, 17 అధ్యాయాల గీతా బోధ చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి తాను నమ్మినటువంటి ధర్మం పట్ల కార్యోన్ముఖుణ్ణి చేస్తూ, కార్యాచరణను వివరిస్తూ, తాను కూడా తాను చెయ్యవలసినటువంటి రథసారథి పనికి సిద్ధపడుతూ సారభూతమైనటువంటి గీతా సుధను మరలా ఒక మాడు గుర్తు చేస్తున్నారు. మోక్ష సన్యాస యోగం అని చెప్పబడేటువంటి ఈ చిట్ట చివరి 18వ అధ్యాయంలో. అంటే గీతలోని అన్ని అధ్యాయాల సారము ఈ 18వ అధ్యాయంలో ఉన్నదన్నమాట. మోక్ష సన్యాసం అంటే మోక్షాన్ని గురించినటువంటి సంకల్పాన్ని వదలమని అర్థం. దైవీ మార్గంలో సాధన చేస్తూ మన కర్తవ్యాలను త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తే మోక్షం అనేటువంటిది దానంతట అదే తప్పకుండా లభించి తీరుతుంది. కాబట్టి మోక్షాన్ని గురించినటువంటి చింతనను మానివేసి ధర్మాచరణ చేయమని హితవు చెప్తున్నారు ఈ మోక్ష సన్యాసయోగము అనేటువంటి చివరి అధ్యాయంలో. యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞ దాన తపః కర్మలను వదిలివేయకూడదని, జీవుల చిత్తాన్ని సంస్కరించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి వాటికి ఉన్నది. కాబట్టి మనుషులంతా కూడా తప్పనిసరిగా యజ్ఞ దాన తపస్సులను ఆచరించాలని గుర్తు చేస్తున్నటువంటి శ్లోకం ఇది. చిత్త సంస్కారమే కనుక లేకపోతే జ్ఞానం పొందడం అసాధ్యం. కాబట్టి ఈ ప్రాథమిక సూత్రాన్ని కృష్ణుడు మరలా గుర్తు చేస్తున్నాడు. చెవి ఉన్నదే, అది తాను వినగలను అని అనుకుంటూ ఉంటుంది. కళ్ళు కూడా అలాగే తాము చూడగలమని గర్విస్తూ ఉంటాయి. వాసన చూడగలను కదా అని ముక్కు భావిస్తూ ఉంటుంది. నాలుకేమో నేనే రుచి చూడగలను అనుకుంటుంది. శరీరము స్పర్శానుభవం అనేటువంటిది ఉన్నదే, అది నా సొత్తే అని పొంగిపోతూ ఉంటుంది. నిజంగా మన అవయవాలకు స్వతహాగా అలాంటి సామర్థ్యం ఉన్నదా? ఒక్క మాట ఆలోచించండి. ఒకవేళ నిజంగానే గనక మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అంగానికి, ఇంద్రియాలకు అలాంటి స్వీయ సామర్థ్యమే కనుక ఉన్నట్లయితే మనం నిర్దిస్తున్నప్పుడో మరణించినప్పుడో అవి ఎందుకు తమ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి? లోతుగా ఆలోచిస్తేనే పరమాత్మ తత్వం, బ్రహ్మ యొక్క స్వరూపం అర్థమవుతుంది మనకు. ఎంతకాలమైతే భగవంతుడు మనలో నేను అనేటువంటి అహంకార భావనని ఉంచుతాడో అంతకాలం మన ఇంద్రియాలను, వాటి అనుభవాలను మనం నిజమనుకుంటూ భ్రమిస్తూ ఉంటాం. పొయ్యిలో మంట ఉన్నప్పుడే పైన గిన్నెలో ఉండేటువంటి బియ్యం కానీ, పప్పు కానీ, కూరలు కానీ ఉడుకుతూ ఉంటాయి. నీటిలో పొర్లుతూ కూరగాయలు, బియ్యము గంతులు వేస్తూ ఉంటాయి, గర్విస్తూ ఉంటాయి. మన శరీరమే గిన్నె, మనస్సు లేదా బుద్ధి గిన్నెలోని నీరు. బియ్యము, పప్పు, కూరలు, ఇంద్రియాలు, బుద్ధి విషయాలతో కలిసి గంతులు వేయిస్తూ ఉంటుంది. ఎప్పుడంటే ఇదంతా కూడా మంట అనబడేటువంటి జీవుడు కింద ఉన్నంత కలకే. సచ్చిదానంద తత్వాన్ని పొందమని చెప్పేది అందుకే. భగవత్తత్వాన్ని పొందితే గనక జీవుని యొక్క స్థితి వలన కలిగేటువంటి ప్రాపంచిక అనుభవాలన్నీ కూడా గుర్తెరగగలిగేటువంటి సామర్థ్యం మనకు వస్తుంది.
శ్రోతస్య శ్రోత్రం మనసో మనోయదు వాచోహ వాచం. బ్రహ్మము అనేది ఉన్నదే, అది చెవికే చెవి అట, మనసుకే మనస్సట, వాక్కులకే వాక్కు, శ్వాసకే శ్వాస, కంటికే కన్ను. జ్ఞానులైనటువంటి వాళ్ళు అంగానుభవాలను, ఇంద్రియానుభవాలను వదిలిపెట్టి పరమాత్మ తత్వం కోసం పరితపించి ముక్తిని పొందుతారు అని చెప్తోంది కేనోపనిషత్తు. మనసును బట్టి పనులను తామసిక, రాజసిక, సాత్విక కర్మలుగా విభాగిస్తారు. అన్ని ప్రాణుల యందు కూడా, సమస్త ప్రకృతి యందు కూడా ఏ జ్ఞానం చేతనైతే ఐక్య భావన కలుగుతుందో, వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వాటిలో భిన్నత్వాన్ని చూడకుండా అవ్యయమైనటువంటి ఆత్మను ఒకటిగా గుర్తించగలుగుతామో దానిని సాత్విక జ్ఞానం అంటారట. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తత్రాజసముదాహృతం. ఫలాపేక్షతో గాని, అహంకారంతో గాని, శ్రమపడి గాని చేసే పని రాజసము అని చెప్పబడుతుంది. ఇక ఉపద్రవాన్ని తెచ్చిపెడతాయన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా చేసే పనులు తామసిక పనులుగా పేర్కొంటూ ఉంటారు. తెలివిగా లాభాన్ని మాత్రమే సంపాదించి దానితో పాటు వచ్చేటువంటి చెడు ఫలితాలను మాత్రం వదిలించుకోవాలని మనుషులంతా కూడా భావిస్తూ ఉంటారు. ఇలాంటి భావన రాజసిక భావన అని చెప్తూ ఉంటారు వేదాంతులు. ప్రాచీన కాలంలో ఒక కథ చెప్తారు దీనికి. మహాపండితుడైనటువంటి ఒక వ్యక్తి చాలా అద్భుతంగా ఒక పూల తోటను పెంచుతూ ఉన్నాడట. ఒక దిక్కులేని ఆవు ఆకలితో అలమటిస్తూ ఆ తోటలోకి చొరబడింది. మొక్కలను తినటం మొదలుపెట్టింది. తోట యజమాని మహామేధావి, శాస్త్రపారంగతుడు కూడా. ఆవు తన తోట మేయడాన్ని చూశాడు. క్షణికమైనటువంటి కోపం వచ్చింది. కర్రలతో ఆవును బాదాడు. పాపం ఆ ఆవుకు తగలరాని చోట తగిలిందేమో, ప్రాణాలను కూడా విడిచింది. ఆవుని చంపడం మహాపాపమని ఆ వేదాంతికి, జ్ఞానికి తెలుసు. ఎవరైనా ఆవును గురించి ప్రస్తావిస్తే చాలు, సాక్షాత్తు గజదొంగ గనక నీతులు చెప్పినట్లుగా వేదాంతం చెప్పేవాడిట. తానెరిగిన వేదాంత సారాన్ని మొత్తాన్ని రంగరించి మరి ఆవును చంపింది తాను కాదని, ఇంద్రుడు చంపాడని వారించేవాడిట. శాస్త్ర ప్రకారంగా కళ్ళకు అధిపతి సూర్యుడు, మనస్సుకు అధిపతి చంద్రుడు, చేతులకు అధిపతి ఇంద్రుడు. మన శరీరంలోని ప్రతి అంగము కూడా ఏదో ఒక దేవతకు పరికరంగానే ఉంటుంది. శాస్త్రవిదితం ఇది. కాబట్టి ఆవు తన చేతుల చేత చంపబడింది కనుక, చేతులకు అధిపతి ఇంద్రుడు కనుక ఆవును చంపిన పాపం ఇంద్రుడిది అంటాడు ఈ వేదాంతి. ఇతగాడి వాదన ఒకమాట ఇంద్రుడే విన్నాడు. ఓరి నరుడా, ఎంత కుసంస్కారం రా నీకు అనుకున్నాడు. వీడిని బుద్ధిని పరీక్షించాలనుకున్నాడు. ఒక ముసలివాడి రూపంలో ఆ తోట దగ్గరికి వచ్చాడు. మన శాస్త్రవేత్తను చూశాడు వేదాంతిని. మహానుభావ, ఇంత అందమైన తోటకు యజమాని తమరేనా అంటూ ప్రశ్నించాడు చాలా ఆశ్చర్యకరంగా. అతని ఆనందానికి పరవశపడుతూ మనవాడు నేనేనన్నాడు. ఇంత సుందరంగా మొక్కల్ని నాటింది, పెంచింది, పూలు పూయించింది కూడా తమరేనా స్వామి అన్నాడు మళ్ళీ ఆశ్చర్యంగా. వేదాంతికి చాలా ఆనందం వేస్తోంది. ఒక్కొక్క ప్రశ్నకు పొగుడుతున్నాడు కదా, మరి అందుకే ఆనందం. నేనే అంటూ మళ్ళీ వదిలిచ్చాడు. మరి ఆవును చంపింది ఎవరయ్యా అంటూ ప్రశ్నించాడు. వేదాంతికి నోట్లో వెలక్కాయ పడినట్లయింది. శాస్త్రాలను, ధర్మాలను స్వార్థానికి అన్వయించుకుంటూ స్వీయ ప్రతిష్ట కోసం అలవటించేటువంటి ఇలాంటి మానసిక ప్రవృత్తి రాజసమైనటువంటి మానసిక ప్రవృత్తిగా చెప్పబడుతూ ఉంటుంది. ఏ పనుల తుది ఫలితాలైతే తనకు కానీ ఇతరులకు కానీ హాని కలిగిస్తాయని, హింసాత్మకమవుతాయని ఆలోచించకుండా క్షణికమైన ప్రలోభాలకు లొంగి శక్తి సామర్థ్యాలకు మించి చేసే పనులు తామస కర్మలుగా చెప్పబడుతూ ఉంటాయి. తగిన సన్నాహం లేకుండా అరకొరగా ఏ పని చేయకూడదట. చేసే పని ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అన్న విషయంలో తగిన మెళకువలు పాటించాలిట. అలాంటి స్పృహ లేకుండా చేసేటువంటి తామసిక కర్మలు ఉన్నాయే, ఇవి ఉపద్రవాలకు దారితీసి మనకే కాకుండా మన చుట్టూ ఉండేటువంటి అమాయకులకు సైతం తీవ్రమైనటువంటి చేడును కలిగిస్తాయిట. మహాభారతంలో చాలా సంఘటనలు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. భారత యుద్ధం కడపటి రోజున అర్ధరాత్రి
గాఢంగా అందరూ నిద్రలో ఉంటే, యుద్ధ విరామ సమయం అని తెలిసి కూడా, నిశిరాత్రి సమయంలో ఎవరినీ చంపకూడదు అని తెలిసి కూడా అశ్వత్థామ ఉప పాండవులను, అందులో పసికందులను అతి క్రూరంగా నరికి చంపాడు. ఫలితం ఏమైంది? అర్జునుడి చేత శిక్ష అనుభవించాడు. ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పట్టించుకోకుండా అజ్ఞానంతో పరీక్షిత్తు అనేటువంటి మరొక మహారాజు ఒక చచ్చిన పామును శమీక మహర్షి మెడలో వేశాడు. వారం రోజుల్లో పాము చేతనే మరణాన్ని శాపంగా అనుభవించాడు. తామసికమైనటువంటి పనుల యొక్క ఫలితాలు ఎప్పుడూ కూడా ప్రళయాంతకంగానే ఉంటాయి. సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా తామసిక కర్మలే. అందుకే అందరము కూడా దుర్భర జీవితం అనేటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత, ఆత్మసమర్పణ, ఆత్మత్యాగం అనేటువంటి విశిష్ట సుగుణాలను సాధ్యమైనంత వరకు అలవర్చుకొని ఆచరించమని, దయాహృదయంతో ప్రవర్తించమని భగవద్గీత మనకు ఉపదేశిస్తోంది. మనస్సును, బుద్ధిని ఏకాగ్రమైన యోగంతో అనుసంధానం చేసుకోవడం ద్వారా ఇంద్రియాలను, ప్రాణాల వృత్తులను నియమబద్ధంగా చేసి ధార్మిక లక్ష్యాన్ని చేజారనివ్వకుండా చేసేదే సాత్విక స్థైర్యము అని చెప్పబడుతుంది. ధర్మ మార్గంలో ధృతి, పట్టుదల, దృఢమైన నిశ్చయం తప్పనిసరి అంటారు గీతాచార్యులు. సాధకులు నిరంతరం మనస్సులో ఉంచుకోవాల్సినటువంటి మౌలిక సూత్రాలు మోక్ష సన్యాస యోగంలో చెప్పబడ్డాయి. అవి నిర్మలమైన బుద్ధి కలిగి ఉండాలిట. ధైర్యంతో మనస్సును నిగ్రహించి శబ్దాది విషయాలను, రాగద్వేషాలను పారద్రోలాలిట. మితాహారి అయి చిత్తశాంతికై ఏకాంత ప్రాంతాన నివసించాలిట. మనోవాక్కాయ కర్మలను స్వాధీనంలో ఉంచుకుని ప్రవర్తించాలిట. ఎప్పుడూ కూడా ధ్యాన యోగ తత్పరులై వైరాగ్య భావనను, విషయ సుఖాల పట్ల కలిగి ఉండాలిట. కామ క్రోధాలను పూర్తిగా విడిచిపెట్టాలిట. మమత్వాన్ని, అంటే నేను, నాది అనే భావనను వదిలిపెట్టి శాంతునిగా జీవనం సాగించాలిట. అలాంటి నైతిక నియమాలు పాటించగలవారే బ్రహ్మ సాక్షాత్కారం పొందగలరు అంటూ గీత ప్రబోధిస్తోంది. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. భగవద్గీత మానవతా విలువలను ఎంత నిక్కచ్చిగా వివరించిందో తెలుసుకోవడానికి ఈ శ్లోకం పరమమైనటువంటి ఉదాహరణ. భౌతిక విషయాల పట్ల, సుఖాల పట్ల విరక్తి జనించకపోతే ఆత్మతత్వం అర్థం కాదని, స్వార్థము, దేహాభిమానము ఉన్నవారు మోక్షాన్ని ఎన్నటికీ కూడా పొందలేరని, మోక్షాన్ని గురించి చింతన మానివేసి సాధకులంతా కూడా దయాహృదయం కలిగి ధార్మిక పథంలో తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని మోక్ష సన్యాసయోగం పునరుద్ఘాటిస్తోంది. పూర్వకాలంలో ఒక బాటసారి చాలా దూరం కాలినడకన ప్రయాణం చేయాల్సి వచ్చిందట. మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వచ్చింది. అప్పటికే చీకటి పడింది. చుట్టూ గాఢంగా అంధకారం అలుముకుంది. మన బాటసారికేమో ఈత రాదు. ఏదో ఒక ఉపకరణమో, ఎవరో ఒకరి సహాయమో లేకపోతే పొడవైనా, పెద్దదైనా, లోతైన ఆ నదిని దాటడం చాలా కష్టం. చుట్టుపక్కల జనసంచారపు ఆనవాళ్లు సైతం కనిపించలేదు. ఆ సమయంలో చీకట్లోనే అటూ ఇటూ పరిశీలిస్తూ ఉంటే ఒకవైపు ఒడ్డున నల్లటి మొద్దు ఒకటి కనిపించింది. బాటసారికి చాలా ఆనందం కలిగింది. ఇంకేమి, తన యోగం బాగుంది అనుకున్నాడు. రాత్రిపూట అర్ధరాత్రి వేళ నది దాటడానికి ఒక మొద్దు దొరికిందిలే అనుకున్నాడు. దానిపై ఎక్కి కూర్చున్నాడు. చేతులతో నీళ్లను అలా వెనక్కు నెడుతూ నదిలో ప్రయాణం ప్రారంభించాడు. చిన్నగా వాడి ప్రయాణం నది మధ్య భాగానికి చేరింది. స్థిమితంగా కూర్చొని మొద్దును పరిశీలిస్తూ ఉన్నాడు కదా. అప్పటికి అర్థమైంది, నది మధ్య భాగానికి వచ్చేసరికి తను కూర్చున్నది కొయ్య కాదు, అది ఒక పెద్ద ముసలి అని అర్థమైంది. చీకట్లో కనపడక దానిపైకి ఎక్కి ప్రయాణం చేస్తూ నది మధ్యకు చేరాడు. ఇక అతని జీవితం గురించి చెప్పాలా? నిజానికి మనందరం కూడా ఇలాంటి వాళ్ళమే, ఇలాంటి బాటసారులమే. చీకటి అనేటువంటిది మన అజ్ఞానం. నది మనం దాటాల్సినటువంటి సంసారం అనేటువంటి జలధి. ముసలి అనేది ఉన్నదే, ఇది ఇంద్రియ సుఖాలకు, భోగకాంక్షకు, విషయ లోలత్వానికి నిదర్శనమైనటువంటిది. అజ్ఞానంతో సత్యాన్ని గనక దర్శించలేక పొరపాటున ఇంద్రియ సుఖాలు అనేటువంటి ముసలిని నమ్ముకున్నామా, నట్ట నడిమిన మన ప్రయాణం కుప్పగూలిపోతుంది.
జీవిత గమ్యాన్ని చేరలేం. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది భగవద్గీత. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ధర్మాధర్మాలపై మన మనస్సు ఒక నిర్ణయానికి రాలేకపోయినప్పటికీ, సంకట స్థితి ఏర్పడినప్పటికీ సాధారణ ప్రజలకు సాధన మార్గం ఎలా ఉంటుందో చెప్తున్నారు పరమాత్మ భగవద్గీతలో. జీవితం క్షణభంగురమైనది. ఎత్తైన చెట్టుకొమ్మ చివరి యొక్క ఆకులలో అంటుకొని ఉండేటువంటి మంచు బిందువుల్లాగా మనం ఎప్పుడు రాలిపోతామో ఎవ్వరం ఊహించలేం. అందుకే చెయ్యాల్సినటువంటి ధర్మ కార్యాలను, పొందాల్సినటువంటి జ్ఞాన సంపదను బాల్య యవ్వనాలలోనే వేగవంతంగా పరిసమాప్తం చెయ్యాలట. ఆరోగ్యం, ఇంద్రియ సౌష్ఠవం, అవకాశాలు, అనుకూల పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే ఆధ్యాత్మిక ప్రయత్నం చెయ్యాలట. ముసలి వయసు వస్తే జ్ఞాపకం శక్తి తగ్గిపోతుంది, బలహీనత ఆవరిస్తుంది, ఇంద్రియాలు సడలిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక సాధన ఎంతవరకు ఫలవంతమవుతుంది? ఆధ్యాత్మిక విధిని ప్రస్తావిస్తే చాలు, ఈ వయసు నుంచేనా అంటూ చాలామంది అమాయకంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక శక్తికి వయోనియమం ఎక్కడుంది? రోగాలకు, మరణానికి వయస్సుతో పని ఉంటుంది, కానీ జ్ఞానానికి వయస్సుతో పని ఉండదు. ఆచారః పరమో ధర్మః, ఆచారం పరమం తపః, ఆచారం పరమం జ్ఞానం, ఆచారాత్ కిం న సాధ్యతే. సదాచారము అంటే మంచి నడవడిక. అలాంటి మంచి నడవడికే అత్యుత్తమమైనటువంటి దైవ ధర్మం. సత్ప్రవర్తనయే అత్యుత్తమమైనటువంటి జ్ఞానం. ప్రవర్తనయే ఉత్తమమైనటువంటి తపస్సు. అలాంటి సత్ప్రవర్తనే గనక లేకపోతే ఈ చరాచర సృష్టిలో సాధించగలిగేది ఏదీ లేదు. అలాంటి మంచి ప్రవర్తనను అలవర్చుకోవడానికి గీత ఒక్కటే మార్గదర్శన గ్రంథంగా భారతీయులందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంది. భగవద్గీతను కేవలం చదవడమో, వినడమో చేయడం వల్ల ఫలితం ఏమాత్రమూ సాధ్యం కాదు. గీతాచార్యులు చెప్పినటువంటి హితవచనాలను ఆచరణలో పెట్టాలి. జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి ధర్మ మార్గంలో మెల్లగానైనా సరే నడక ప్రారంభించాలి. అసాధ్యము అనేటువంటి ఆత్మ న్యూనతను విడిచిపెట్టి నమ్మకంతో ముందుకు సాగాలి. గీత అని చెప్పబడేటువంటి ఈ భారతీయ ధర్మశాస్త్రాన్ని దేశస్థులంతా కూడా బాగా ఆకళింపు చేసుకోవాలి. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. ఆశ్రితులకు కల్పవృక్షము లాంటివాడు. ఒక చేతితో కొరడా బెత్తాన్ని, మరొక చేతితో జ్ఞానముద్రను ధరించినవాడు, గీతామృతాన్ని పితికినవాడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ శ్రోతలందరూ కూడా కృష్ణుని అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.